మోడీ గారు సో ఇది ఒక టార్గెట్ రీచ్ అవుతారు. మరొక కీలకమైన విషయం నేను చెప్తాను సార్. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఒక ప్రెడిక్షన్ వచ్చింది. ఆరా సంస్థ మీకు తెలుసు, ఆరా మస్తాన్ గారి ఆరా ఆర్గనైజేషన్, ఇది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్స్ కి సంబంధించిన ఒక ప్రెడిక్షన్ ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇచ్చారు 94 నుంచి 104 స్థానాలని. తెలుగుదేశం పార్టీ అండ్ కూటమికి 71 నుంచి 81 సీట్లను ఇచ్చారు. ఓట్ షేర్ 49.4% అని వైఎస్ఆర్సీపీకి, అండ్ టీడీపీ కూటమికి 47.55% అని వీళ్ళు ప్రెడిక్ట్ చేయడం జరిగింది. అండ్ మొత్తంగా వైఎస్ఆర్సీపీకి 45.35% పురుషులు ఓటు వేశారని, మహిళలు 54% పైగా ఓటు వేశారని తెలుస్తోంది. టీడీపీకి 51% మహిళలు ఓటు వేస్తే 42% విమెన్ ఓటు వేశారు అని చెప్తున్నారు. సో బేసికల్లీ ఆరా మస్తాన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఇచ్చారు. 94 నుంచి 104 స్థానాలు అంటున్నారు. మురళి సార్ పైగా ఓట్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ, చాలా గ్యాప్ ఇచ్చారు. చాలా గ్యాప్ ఇచ్చారు. ఎస్ యు రైట్. నేను ప్రిడిక్ట్ చేస్తాను 45 అన్నారు. కరెక్ట్. 49 47 49.41 వైసీపీకి, టీడీపీకి 47.55 2% తేడా. నేను ఈ 2% నేను ప్రిడిక్ట్ చేస్తున్నది అటు ఇటు అవుతుంది అని. 2% ఇటే రావచ్చు ఎన్డీఏకు, కనుక నంబర్ కూడా ఆ లైన్లోనే ఇప్పుడు ఈయన చెప్తున్న నంబరు టీడీపీకి రావచ్చు. ఓకే, ఆ 2% అటుపోవచ్చు. పర్సెంటేజ్ దగ్గరనే తేడా కనిపిస్తుంది నాకు. ఇది 1-2%లోనే మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉంటాయి. ఓకే, కానీ ఎడ్జ్ టీడీపీకి ఉన్నట్టుగానే మొదటి నుంచి వినబడతా ఉంది. కానీ ఆరా మస్తాన్ ఇచ్చింది ఎడ్జ్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్ తెలంగాణకి కరెక్టే ప్రెడిక్ట్ చేశారు సార్, నాకు కొంచెం గుర్తు రావట్లేదు. జనరల్ గా కరెక్టే ఇచ్చేస్తున్నారు. ఓకే విద్యాసాగర్ గారు, అది దేర్ విద్యాసాగర్ గారు, ఆరా మస్తాన్ గారి సర్వే సంస్థ, మీకు ఆరా గారు తెలిసే ఉంటుంది, నాకు తెలిసి చాలా ఫేమసే. విద్యాసాగర్ గారు లేరు అనుకుంటా, వెళ్ళిపోయారు. ఆయన రియాక్షన్ తీసుకుందాం అనుకున్నాను. బట్ రాజశేఖర్ గారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీ ప్రెడిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్లో అంటే ఒకవైపు కూటమి, ఇంకోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అండ్ నిజానికి దేశవ్యాప్తంగానేమో ప్రో ఇన్కంబెన్సీ నడుస్తోంది, అట్లానే మనకు కనబడుతోంది వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో యాంటీ ఇన్కంబెన్సీ ఉందని మీరు అనుకుంటున్నారా? రాజశేఖర్ గారు, మీ ప్రాంతం కాకపోవచ్చు, బట్ ఎస్, you're a politician, definitely you must be knowing something, right? I'm following Andhra very. It will be a tough fight between YSRCP and TDP. కానీ ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ లో అనుకోండి, సేమ్ ఫ్యాక్టర్స్ అక్కడ కూడా చాలా మటుకు పిల్లలు, యువత అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ సెక్షన్స్ అంతా కూడా టీడీపీతో పాటు, కొంత లోవర్ సెక్షన్స్ మైనారిటీ ఓటు ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడం చేత కొంత టైట్ ఉంది. బట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము, నాకు తెలిసిన అనాలిసిస్ ప్రకారం అయితే ఇప్పటికి ఇంకా బీజేపీ